జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రుణమాఫీ రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రుణమాఫీ రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. సాధిస్తాం రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. జలయజ్ఞం ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. జలయజ్ఞం ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి దినం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ దేవుడు లాంటి మనిషి. ఆయన పరిపాలన తర్వాత ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ప్రజలైన అందరూ ఆయన పెట్టిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ అది ఒక ఎగ్జాంపుల్గా చూసుకొని పరిపాలన ఏ విధంగా చేయాలి అని వేరే రాష్ట్రాల్లో కూడా పాటిస్తూ ఉన్నారు. ఆయన పెట్టిన పథకాలు కానీ స్టూడెంట్ ఫీ రీంబర్స్మెంట్ కానీ రైతు రుణమాఫీ కానీ 108 అంబులెన్స్ కానీ రకరకాలుగా పెడుతూ ప్రజలందరినీ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని కార్యక్రమాలు పెడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కూడా అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ రకరకాలుగా చేస్తూ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అని అందరినీ చూపించారు. అట్లాంటి పరిపాలన అందరూ కోరుకుంటున్నారు కూడా. అదేవిధంగా దాదాపు 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిపాలన మీద మార్పు తీసుకురావాలని చెప్పి ఎంతో ప్రయత్నించారు. ఓటమికి కారణాలు చాలా ఉండొచ్చు. మన సైడ్ లోపాలు ఉండొచ్చు, వాళ్ళ సైడు ఆశలు ఎక్కువ చూపించుండొచ్చు, రకరకాలుగా ఏదో ఉంటుంది. దాని మీద చర్చ కానీ ఇంకా ఒక 3-4 నెలలు జరుగుతుంది. కానీ ఇప్పుడు ముఖ్యం ఏంటంటే డాక్టర్ వైఎస్ఆర్ పరిపాలన చేసినట్టు ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఒక్కసారి నాయకుడు అయిన తర్వాత, ఒకసారి కుర్చీ మీద కూర్చున్న తర్వాత ఒక పార్టీకి ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీకి ఎంపీ కాదు, ఒక పార్టీకి ముఖ్యమంత్రి కాదు, ఆ ఊర్లో కానీ ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో కానీ ఆ రాష్ట్రంలో కానీ అందరికీ ఒక లీడర్గా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యే రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళ నాయకుల మీద. ఒక పార్టీ వాళ్ళకే మంచి చేయాలి, మిగతా వాళ్ళకి నష్టం చేయాలని చెప్పి ఎప్పుడు కోరుకోలేదు. అదేవిధంగా దాదాపు 10 సంవత్సరాల ఆత్మకూరులో కూడా గౌతమ్ అనే దగ్గర ఉంచిన ఎవరికి అయితే ఇబ్బంది రాకుండా చూశారు. ఎవరికన్నా మంచి చేయడానికి అవకాశం లేకపోయినా కానీ నష్టం మాత్రం ఎవరికి అందేటట్టు చేయలేదు. ఆ సంప్రదాయాలు కానీ ఆ పద్ధతులు కానీ అదే విధంగా నడపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడికి ఈరోజు ఉన్న కరెంట్ ఎమ్మెల్యే ఆనం గారు దాదాపు 40 సంవత్సరాలు చరిత్ర కూడా ఉంది. ఎంతో ఎక్స్పీరియన్స్డ్ లీడరు. కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న కొంతమంది అయితే కొన్ని ఊర్లలో పొలాలు లాగడం, కక్ష రాజకీయాలు మొదలు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా ఎప్పుడు ముందు జరగలేదు, మొదటిసారిగా జరుగుతాం. కానీ వాళ్ళు కోరుకునేది ఏదంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇమ్మీడియట్గా ఆపేయమని. ఇప్పుడు అట్లాంటి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఈ ఆత్మకూరు ప్రాంతంలో మొదలు పెడితే ఇప్పుడు ఒక చిన్న మొక్కలాగా కనపడి రాబోయే రోజులు ఒక పెద్ద చెట్టు అయి కూర్చుంటారు. అట్లాంటిది మన ఆత్మకూరులో ఉండకూడదని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం. దాన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు చేయబోయే కార్యక్రమాలు మీరు ఇచ్చిన హామీల ప్రకారంగా అందరికీ, అంటే అప్పటికే కొన్ని మంది చెప్తా ఉన్నారు పెన్షన్లు లాగేశారు అది ఇది అని. ఆ విధంగా జరగకుండా ఎవరెవరికి అర్హత ఉందో అందరికీ చేర్చేటట్టు చూడండి. అదే ఆత్మకూరికి అభివృద్ధి కూడా జరగాలని, మీకేమన్నా సహాయం ఉంటే మేము తప్పకుండా ప్రజలందరికీ మంచి జరగాలంటే మాత్రం ఎప్పుడు ముందుంటాం, ప్రజల్లోనే ఉంటాం. ఏమన్నా కానీ మేము ఓపెన్గా ఉన్నాం. ఆత్మకూరిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తప్ప ఇంకేమీ లేదు. మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, తప్పకుండా మీరు దాన్ని
రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయమని చెప్పి కోరుకుంటున్నాను. జై జై వైఎస్ఆర్. 175 చెప్తూ ఉన్నా నమ్మకంగా ఉన్నా ఆ? 175